భారతీయ జనతా పార్టీ చరిత్రలోనే కాకుండా దేశ చరిత్రలోనే ఒక మార్పు రావాలని కోరుకుంటున్నారు. యాక్చువల్గా 403 అప్పుడు రాజీవ్ గాంధీకి వచ్చినాయి, ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు సింగిల్గా. ఆ తరహా విక్టరీ కావాలనుకుంటున్నారు. ప్రస్తుతానికి ఆ తరహా విక్టరీకి ఇంకా ఒక 40-50 సీట్లు తేడా ఉంది వీళ్ళ లెక్కకే విక్టరీకి. అంటే ఇప్పుడు వీళ్ళ లెక్కలో 330 దాకా వస్తాయి అన్నటువంటి అంచనా వేస్తున్నారు. ఈవెన్ అమిత్ షా మోడీ చెప్పడం 370 అన్నారు పార్లమెంట్లో. అవును, అది 330 అన్నటువంటిది వివిధ సంస్థలు వేస్తున్న అంచనాలు. ఇప్పుడు అందుకని కలుపుకునే కదా కూటములతో కలిపితే 400 అని చెప్పారు ఆయన. అంటే సింగిల్ గానే 370 వస్తాయి అన్నది నరేంద్ర మోడీ చెప్పింది. ఇప్పుడు ఇంకా అంటే మొన్నటిదాకా ఉన్నటువంటి జట్లతో ఆ లెక్క, ఇంకా జట్టు పెంచుకోవడం ఒకటి, ఐఎన్డిఏఏ కూటమికి జట్టు లేకుండా చేయడం ఒకటి అన్నటువంటి వ్యూహం చేస్తున్నారు. అందులో భాగంగానే ఐఎన్డిఏఏలో స్ట్రాంగ్గా ఉండేటటువంటి నితీష్ కుమార్ని ఇటు పక్కకి తీసుకోవడం తన పరిస్థితుల రీత్యా, రెండో పక్కన జేడీఎస్ని తీసుకోవడం, ఆర్ఎల్డి ఉత్తరప్రదేశ్లో తీసుకోవడం, ఈ మూడు కూడా అందులో భాగమే. ఇప్పుడు చంద్రబాబు గారిని కూడా అందులో భాగంగానే తీసుకుంటున్నారు. గెలుపు కోసం అయితే కలుపుకోకర్లేదు, బలం పెంచుకోవడానికి మాత్రమే కలుపుకోవాలనుకుంటుందా బీజేపీ? అంతే కదా, గెలుపు గురించి వాళ్ళకైతే ఏమాత్రం భయం అవసరం లేదు కూడా. బలం పెంచుకోవడం, ఎస్పెషల్లీ రేపు మొన్న నరేంద్ర మోడీ స్పీచ్